రాష్ట్రంలో విద్యారంగంలో భారీ స్కామ్ ఏదైనా ఉందంటే అది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు చేసిన భారీ స్కామ్ అని చెప్పాలి. తాను చేసిన ఒక ఫార్జరీ సంతకంతో ఆయన చేసుకున్న పనికి ఆయనే శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక సంతకం ఫార్జరీ చేయడం వల్ల ఈ స్కూల్ మొత్తం ఈ రోజు కూడా మూతపడింది. వివరాల్లోకి వెళ్తే గతంలోనే ఆర్టీవీ సాక్షిగా 2024 సెప్టెంబర్లో ఇది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించిన పరిస్థితి. అయితే ఇది చూసిన పేరెంట్స్తో పాటు విద్యార్థులు, భీమవరం చుట్టుపక్కల వాసులందరూ కూడా ఇది ఆర్టీవీ చేస్తున్న కథనాలను కూడా ఖండించిన పరిస్థితి నెలకొంది. అయితే రెండవ కథనంలోనే ఆర్టీవీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. దీనికి సంబంధించి అసలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అంటే ఏమిటి, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, దీనికి సంబంధించిన సొసైటీ ఎక్కడ ఉంటుంది, వీరి బ్రాంచ్లు ఎక్కడ ఉంటాయి అనే దానిపై కూడా ఒక కథనాన్ని తీసుకొచ్చాము. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం 4 బ్రాంచ్లే వెబ్సైట్లో కనిపించడం, భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్ అనేది వెబ్సైట్లో కనిపించకపోవడంతో మొత్తం బండారం అంతా కూడా బయటపడింది. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఈ చుట్టుపక్కల వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భీమవరంలో ఇంత స్థాయిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ఇంతటి మోసం జరుగుతుందా అంటూ కూడా శ్రీనివాసరాజును నిలదీసిన పరిస్థితి కూడా నెలకొంది. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ శ్రీనివాసరాజును అడగగా ఇదంతా ఫేక్ అంటూ ఖండించిన పరిస్థితి. అయితే ఆర్టీవీ సాక్షిగా చేసిన కథనాలను చూసిన తల్లిదండ్రులు, ఇతర అందరూ కూడా ఈ విద్యా సంవత్సరానికి కంటిన్యూ చేసి ఆ తర్వాత మానిపించేద్దాము అనుకున్న ఒక రీతిలో కూడా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. తర్వాత విద్యా సంవత్సరానికి 2025-26 సంవత్సరంతో ఎవరు విద్యార్థులను జాయిన్ చేయించకపోవడంతో పూర్తిగా కూడా స్కూల్ అంతా కూడా క్లోజ్ అయింది. ప్రధానంగా 2029 జూన్ 27న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఈయనకి ఇది బ్రాంచ్ అనేది ఈయనకి ఇక్కడ వచ్చింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఒక బ్రాంచ్ ఈయన తెచ్చుకున్నాడు. వాస్తవానికి మొదట్లో అంటే 2019లో ఈ బ్రాంచ్ ఏదైతే ఉంది, ఈ బ్రాంచ్ అనేది వెబ్సైట్లో ఉంది. ఇది కూడా ఒరిజినల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2019లో. అయితే దీనికి సంబంధించి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో, అంతేకాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ ఇచ్చిన ఈ పేపర్తో దాదాపు కొన్ని కోట్లాది రూపాయల లోన్కు ఆయన ఎస్బీఐ ద్వారా, వైజాగ్లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా వెళ్ళాడు. అయితే ఆ ఎస్బీఐ బ్రాంచ్ వారికి అనుమానం వచ్చి ఈ డీటెయిల్స్ అన్నింటిలో కూడా ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి సంబంధించి సొసైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక మెయిల్ అయితే పెట్టారు. ఒక్కసారికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూసి ఇదంతా ఫేక్ అంటూ ఒకసారిగా ఎస్బీఐకు మెయిల్ పెట్టడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది. దీనికి సంబంధించి తాను జవాబు చెప్పాలంటూ సొసైటీకి వారు పిలుపునివ్వగా శ్రీనివాసరాజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీకి కూడా వెళ్ళారు. తాను చేసిన నేరం దీంట్లో ఉన్న స్టాఫ్పై వేసిన పరిస్థితి, నేను ఎక్కడ కూడా ఫార్జరీ చేయలేదు, ఆఫీసులో చేసే కొంతమంది స్టాఫ్ ఈ విధంగా చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, ఢిల్లీ వారు శ్రీనివాసరాజు చెప్పిన కథనాన్ని కూడా ఎక్కడ కూడా నమ్మలేదు. వెంటనే కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీలో ఉన్న బ్రాంచుల్లో భీమవరం అప్పటి వరకు ఒకటి, అయితే ఈ ఫార్జరీ సంతకం చేయడం వల్ల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్ భీమవరాన్ని క్యాన్సిల్ చేశారు. ఆ భీమవరం క్యాన్సిల్ చేసిన పత్రం ఇది 2019లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఆ తర్వాత ఈయన చేసిన ఒక పనికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్ను, భీమవరం బ్రాంచ్ను వాళ్ళ లిస్ట్ నుంచి తొలగించారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఇదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటూ ఈయన రన్ చేస్తున్నాడు. ఆర్టీవీకి వచ్చిన సమాచారం మేరకు మొత్తం కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై వరుస కథనాలు వేయడంతో ఈ వ్యవహారం అంతా బట్టబయలుందని చెప్పాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై ముందు నుంచి అనేక కథనాలు వేసుకుంటూ వచ్చాం. దీంతో ఒక రకంగా విద్యార్థుల భవిష్యత్తును అయితే ఆర్టీవీ కాపాడిందని చెప్పాలి. వరుసగా మొత్తం మొదట్లో దాదాపు 700 నుంచి 800 మంది ఉన్న స్టూడెంట్స్ ఈ రోజు నాడు ఈ విధంగా నిర్మానుష్యంగా మారింది అంటే కేవలం వత్సవాయి శ్రీనివాసరాజు చేసిన ఒక ఫార్జరీ సంతకంతో ఇదంతా కూడా ఈ విధంగా క్లోజ్ అయిన పరిస్థితి అనుకుంది. ఆయన చేసుకున్న ఒక ఫార్జరీ సంతకంతోనే, ఆయన చేతులతోనే ఈ స్కూల్ని కూడా నాశనం చేసుకున్నాడని చెప్పాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి ఆర్టీవీలో మొదటగా వచ్చిన కథనాలకు టీచర్ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ కథనాలను చూసి ఒక్కసారిగా జిల్లా కలెక్టరేట్ కూడా జిల్లా జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఆయనపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు శ్రీనివాసరాజు. ఆర్టీవీపై కూడా చాలా వరకు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు దీన్ని గమనించి దాదాపు గత అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్ని ఎవరిని జాయిన్ చేయనివ్వలేదు. అంతేకాకుండా చదివే పిల్లలను కూడా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మానిపించేసిన పరిస్థితి. అనంతరం ఇదే కాదు, శ్రీనివాసరాజు దాదాపు ఆర్థిక నేరస్తుడు అని చెప్పడానికి కూడా చాలా వరకు కూడా బ్యాంకులో లోన్స్ తీసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పలు బ్యాంకుల్లో, ఈ 4 బ్యాంకుల్లో కూడా కోట్లాది రూపాయలు లోన్కి వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి
ఫేక్ పత్రాలన్నీ ఇవ్వడం కూడా మనం చూపిస్తున్నట్టు ఈ విజువల్స్లో ఉన్న అన్నీ కూడా బ్యాంకులు సీజ్ చేశాయి. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి ఈయన లోన్కి వెళ్ళడంతో ఆ లోన్ అంతా కూడా అవన్నీ కూడా ఫార్జరీలో అని తేలడంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా సిబిఐకు లేఖ రాసింది. సిబిఐకు లేఖ రాసి ఆయనపై ఉన్న ఏదైతే సిబిఐ విచారణకు కూడా శ్రీనివాసరాజుపై సిబిఐ విచారణ చేయాలంటూ కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా చూసుకోవచ్చు మనం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీనివాసరాజుపై కూడా ఫిర్యాదు చేసింది. ఇతనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కూడా ఈ ఫిర్యాదు పత్రాన్ని కూడా ఆర్టీవీ సంపాదించింది. అంతేకాకుండా ఇదైతే ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కథనాలు వరుసగా నడుస్తున్నాయో అప్పుడే విద్యార్థులకు సంబంధించిన కొంతమంది తల్లిదండ్రులు దీనిపై సిబిఎస్ఈకి ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే సిబిఎస్ఈకి ఫిర్యాదు చేయడంతో సిబిఎస్ఈకి సంబంధించిన ఒక ఢిల్లీ నుంచి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఇక్కడికి వచ్చింది. సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం ఇక్కడ ఏది జరగట్లేదంటూ అన్నీ కూడా చెక్ చేయగా ఎక్కడా కూడా సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం జరగట్లేదంటూ కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడి నుంచి శ్రీనివాసరాజుకు షోకాజ్ నోటీసులు పంపించారు. షోకాజ్ నోటీసులకు శ్రీనివాసరాజు ఎక్కడా కూడా స్పందించలేదు. దీంతో నిజంగానే ఇక్కడ ఏది లేనట్టుగా భావించి ఒక్కసారిగా మరొకసారి నోటీస్ పంపించారు. సిబిఎస్ఈ పంపించిన నోటీస్కి కూడా వసవై శ్రీనివాసరావు స్పందించలేదు. చివరికి సిబిఎస్ఈ నుంచి కూడా ఈయనకి చివాట్లు పడ్డాయి. సిబిఎస్ఈ పూర్తిగా కూడా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించి మొత్తం కూడా ఫేక్ అంటూ సిబిఎస్ఈ కూడా ఒక లేఖనైతే విడుదల చేసింది. ఇది సిబిఎస్ఈ వాళ్ళు రాసిన లేఖ. ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం సమీపంలో గొల్లలకోడేరు ఉందో దీనికి సంబంధించి సిబిఎస్ఈ నుంచి ఈ స్కూల్ నుంచి సిబిఎస్ఈ మొత్తం రద్దు చేస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏదైనప్పుడు కూడా వరుసగా ఆర్టీవీ కథనాలు వేయడంతో పాటు అనేక మంది దీన్ని పలు రకాలుగా కూడా వెనకేసుకొచ్చినప్పటికీ కూడా నిజంగానే ఈయన చేసిన తప్పులను ఆర్టీవీ సాక్షిగా చాలామంది ఖండించిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడైతే ఒకప్పుడు గతంలో 800 నుంచి 900 మంది ఉన్న ఈ స్కూల్కి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఈ విధంగా నిర్మానుష్యంగా మారిందంటే ఆయన చేతితో చేసిన ఫార్జరీ సంతకం వల్లే ఈరోజు ఇలా అయిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఈ రోజు నాడు ఈ విధంగా విద్యార్థులతో కలకలాడాల్సిన ఈ స్కూల్ ప్రస్తుతం ఈ విధంగా నిర్మానుష్యంగా మారిందంటే కేవలం వసవైరాజ్ శ్రీనివాసరాజు చేసిన ఒక ఫార్జరీ సంతకం అని చెప్పాలి. ఆయన ఒక స్కూల్ నుంచి లోన్ కోసం చేసిన ఫార్జరీ సంతకమే కాదు, పలు బ్యాంకుల వద్ద కూడా ఫార్జరీ సంతకాలతో కూడా లోన్లకు వెళ్ళాడు. ఇటు విద్యారంగంలో ఈ విధంగా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేసిన శ్రీనివాసరాజు బ్యాంకులను కూడా మోసం చేశారని చెప్పాలి. విడుదల శేఖర్ మనజాటి భీమవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.